పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ను గబ్బర్ సింగ్ నిలబెట్టింది. అప్పటి వరకు ఉన్న రికార్డును ఈ యొక్క చిత్రం కొల్లగొట్టింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇక ఈ యొక్క మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క చిత్రం ఆగిపోయిందని రూమర్స్ మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటికి డైరెక్టర్ హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఆగిపోయిందంటూ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఇక ఈ యొక్క పోస్ట్ హరీష్ శంకర్ వరకు చేరింది. సదరు వ్యక్తికి హరీష్ శంకర్ స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చారు. సినిమా మొదలే కాలేదు అని రూమర్స్ వచ్చినప్పుడే నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలాంటి రూమర్స్ గురించి చదివి సమయం నాకు లేదు అని హరీష్ శంకర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోలేదన్న వార్తలో ఎలాంటి నిజం లేదని డైరెక్టర్ స్పష్టం చేశారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని హరీష్ శంకర్ గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు. ఇక ఈ యొక్క చిత్రంలో పవన్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నని వై రవిశంకర్ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా షూటింగ్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి. ఇక ఈ యొక్క సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ అప్డేట్ మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది.